మకర రాశి. ఇక మకర రాశి వారికి రోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనం ప్రధానంగా తీసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు. ఈ యొక్క మకర రాశి వాళ్ళకి మాటల వల్ల వ్యక్తులతో విభేదాలు రాకుండా వీలైనంత వరకు జాగ్రత్త వహించాలంటే ముఖ్యంగా మాట్లాడుతున్నప్పుడు వ్యక్తులతో అంటే మీరు ఒక ఉదాహరణతో మాట్లాడుతుంటే ఇతరులకు వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు మాట్లాడేటప్పుడు మాటల మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయించాలి. అలాగే వ్యక్తుల యొక్క సహకారం లభ్యమవుతుంది. అలాగే తోబుట్టువులతో కానీ గృహంలో వ్యక్తులతో కానీ మాట్లాడేటప్పుడు ముఖ్యంగా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడడం అనేది అవసరం. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల మీద కూడా ఎక్కువ దృష్టి సారిస్తారు. ఆర్థిక సంబంధమైన పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలకి సంబంధించిన ఆలోచనలు కూడా మనసులో అధికంగా ఉంటాయి. వాగ్దానాలు నిలబెట్టుకునే విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబ వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలో వచ్చిన నక్షత్రాలు మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి వ్యక్తిగతంగా పౌరుషం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ఆలోచనలన్నీ కూడా మీరు ఏ విషయం మీద అయితే ఆలోచిస్తున్నారో దాని మీదే దృష్టిని కేంద్రీకరిస్తూ విజయం సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. పోటీల్లో ఎక్కువ శాతం పాల్గొంటారు. రోగనిరోధక శక్తిని పెంచుకుంటారు. అలాగే మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. ఆశించిన ఫలితాలు పొందడం కొరకు తీవ్ర స్థాయిలో కృషి చేస్తూ వ్యక్తుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు, పోటీ పరీక్షలో నెగ్గడానికి చేసే ప్రయత్నాలు, అలాగే ఏదన్నా ముఖ్యంగా ఏదైనా ఇంటర్వ్యూలు మొదలైన వాటికి అటెండ్ అవ్వడానికి చేసే ప్రయత్నాలు అధికం చేస్తారు. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశిలో వచ్చిన నక్షత్రాలు మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ యొక్క పూర్వపద 4 పాదం, ఉత్తరపద 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ యొక్క మీనరాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. వ్యక్తులతో చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. దూర ప్రయాణాలకు అవకాశం అనేది కనబడుతోంది. అలాగే మీ యొక్క క్రియేటివిటీకి సంబంధించిన విషయాలు, సంతానానికి సంబంధించిన విషయాల్లో, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో పెట్టుబడి పెట్టడానికి చేసే ప్రయత్నాలు అనేవి కూడా అధికంగా ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏది చేస్తున్నా కూడా కొత్త వ్యక్తులను నమ్మేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మీడియేటర్స్ నమ్మి కొత్త వాటిలలో మీరు పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు రాకుండా ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల ఆస్కారం అనేది మీకు కనబడుతోంది.